ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా ఊరంతా పెత్తనాలేంటి పున్నమి నీకు? ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? వెళ్లే ముందు కనీసం ఇంట్లో వాళ్ళకి చెప్పెళ్ళాలనే కామన్ సెన్స్ కూడా లేదా నీకు? చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కొండమ్మకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఏం మాట్లాడుతున్నావు పున్నమి? అసలు ఎక్కడ జరిగింది? సిటీ చివర్లో జరిగిందంట వకీల్ సాబ్. ఇప్పుడు ఎలా ఉంది పున్నమి? కోమాలోకి వెళ్ళిందంట వకీల్ సాబ్. అవునా పున్నమి? అయినా ఇంత వయసు వచ్చింది, రోడ్డు మీద వెళ్లేటప్పుడు చూసుకుని వెళ్లాలని తెలీదా? గూడెం బుర్ర కదా, అంతకన్నా ఎక్కువ తెలివి ఉండదులే. ఏంటమ్మా మాటలు? తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిన బాధలో తనుంటే నీ మాటలతో ఇంకా బాధ పెడుతున్నావు. పాపం కొండమ్మ ఇల్లంతా లేడి పిల్లలా చెంగు చెంగుమని గంతులేస్తూ ఉండేది. అలాంటి పిల్ల చడి చప్పుడు లేకుండా సైలెంట్ గా పడుకునుందా? అవునా పున్నమి? తన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? ప్రాణాపాయం ఏం లేదన్నారు నాన్న. కాకపోతే కోమా నుంచి బయటికి రావడానికి కొంచెం సమయం పడుతుందంట. నాకు ఫోన్ చేయాల్సింది పున్నమి, నేను వచ్చేవాడిని కదా. నాకైనా ఫోన్ చేసి చావాల్సింది, నేను తోడుగా వచ్చేదాన్ని కదా. నాకు హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చేసరికి కాళ్ళు చేతులు ఆడలేదు అత్తయ్య. ఏం చేయాలో దిక్కు తోచలేదు, అందుకే వెంటనే వెళ్ళిపోయాను. పర్లేదులే పున్నమి. చెడగొట్టుకురా, ఇలా సపోర్ట్ చేసి నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నావు. భయం లేకుండా బలాదూర్లు తిరగడానికి వెళుతుంది. ఆపుదావా అమ్మా? అసలు సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పున్నమి నువ్వేం ఫీల్ అవ్వకు. మొగుడు అంత సపోర్ట్ చేస్తుంటే ఏ పెళ్ళం మాత్రం ఫీల్ అవుతుందిరా? అమ్మా నువ్వు ఆగమ్మా. పున్నమి యాక్సిడెంట్ చేసిన వాళ్ళెవరో తెలిసిందా? ఆ అగ్నిదేవ్ గారు వాళ్ళే ఈ యాక్సిడెంట్ చేశారు. అయ్యో, ఏమంటున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్, ఆ అగ్నిదేవ్ గారి వాళ్ళే ఈ పని చేశారు. వాడికేం పోయే కాలం వచ్చిందమ్మా. బంగారం లాంటి పిల్లని ప్రాణాపాయంలోకి నెట్టేశాడు. వాడు మట్టి కొట్టుకుపోతాడు. పున్నమి ఫ్రెండ్ అనే కోపంతోనే గుద్దేసుంటాడు. మీరాగండి శివదేవ్ గారు, ఇన్నేళ్లు మీతో కలిసి బతికిన అగ్నిదేవ్ గారి గురించి మీరేనా ఇలా మాట్లాడుతుంది? పన్నీ అయినా కొండమ్మని చంపితే వాళ్ళకేం వస్తుంది? కొండమ్మ ఏమైనా మీర్జాపురం యువరాణినా లేదంటే ఎలిజబెత్ మహారాణినా? వాళ్ళు వెళ్లే దారిలో ఏ తింగర పను చేస్తూనో వెళ్ళుంటుంది. ప్రమాదవశాత్తు గుద్దేసుంటారు. ఈ పున్నమి వాళ్ల మీదున్న కోపంతో ఇలా చెప్పుంటుంది, అంతకు మించి వేరే ఏమీ ఉండదు. పున్నమి అసలు కొండమ్మని యాక్సిడెంట్ చేసింది అగ్నిదేవ్ వాళ్ళని ఎవరు చెప్పారు? అది యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ చూసిన వాళ్ళు చెప్పారంట. వాళ్లే కొండమ్మని హాస్పిటల్లో చేర్పించారంట. అంతే కదా వకీల్ సాబ్, పోలీసులు కూడా కొండమ్మ వాంగ్మూలాన్ని ఇచ్చినప్పుడు ఆ వాంగ్మూలంలో అగ్నిదేవ్ గారు వాళ్ళే యాక్సిడెంట్ చేయించారని చెప్పిందంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.